హాయ్. హలో. నమస్తే అండి. నేను మీ శిరీష మదిరాని. ఇవాళ ఇంకొక రెసిపీతో మీ ముందుకొచ్చానండి. అదే పెరుగు గారెలు. కొన్ని సైడయితే పెరుగు ఆవడ అని గూడా అంటారు. సరే ఇంతకీ దాన్నెలా తయారు చేయాలో మీకు రెసిపీ చూపించేస్తాను చూసేయండి. ముందే గారెల పిండి రుబ్బుకొని ఉప్పు వేసుకొని కింద మీద శుభ్రంగా కలుపుకోవాలి. ఇంకో వెడల్పాటి మూకుడులోని పెరుగు కమ్మటి పెరుగైతే చాలా బావుంటుందండి. అది చిలుక్కొని అందులో ఉప్పేసుకొని అది పక్కన పెట్టుకోవాలి. ఈ లోపలే ఇంకొక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, అల్లం ముక్కలు వేసుకొని అది కూడా వేగనించిన తర్వాత లాస్ట్‌లో ఇంక దించేస్తామనగా కొత్తిమీర వేసి ఈ పోపంతా కూడా మనం ముందుగా చిలికి పెట్టుకున్న పెరుగులో కలుపుకొని ఉంచుకోవాలి. ఈ లోపల ఇంకో మూకుడులో నూనె వేసుకొని దాన్ని వేడి చేసుకోవాలి. ఈ గారెల పిండి మనకి సాఫ్ట్‌గా, క్రిస్పీగా ఎలా వస్తుందంటే, ముందు కొంచెం గారెల పిండి తీసి కొంచెం నీళ్ళలో వేస్తే మీకు గారెల పిండి పైకి గాని తేలిందంటే డెఫినెట్‌గా మీకది క్రిస్పీగా, సాఫ్ట్‌గా వస్తాయండి. ఇదొక ట్రిక్ దీనికి. సరే నూనె కాగిన తర్వాత ఇందులో చేయి తడుపుకుంటూ మనం ఎన్ని పడతాయో అన్ని గారెలు చూసుకొని నూనెలో ఎర్రగా వేయించుకోవాలి. హైలోనే పెట్టుకోండి. పెట్టుకొని మీడియం టు హై పెట్టుకొని ఎర్రగా గారెలన్నీ వేయించుకొని అవన్నీ గూడా పక్కన పెట్టుకున్న వెడల్పాటి గిన్నెలో నీళ్ళల్లోకి ఇదన్నీ వేసుకోవాలి. వేసుకొని అందులో 5 టు ఒక 6 మినిట్స్ నానితే సరిపోతుందండి గారి. ఇలాగా మీకు ఎన్ని గారెలుగా వస్తే అన్ని గారెలు వేయించుకొని ఆ నీటిలో వేసుకొని ఫస్ట్ బ్యాచ్ వేగిన తర్వాత సెకండ్ బ్యాచ్ వేయించుకోండి. సెకండ్ బ్యాచ్ నీటిలో కలుపుతామనగా ఫస్ట్ బ్యాచ్ నీళ్ళల్లో ఉన్నవన్నీ గూడా కొంచెం అదిపేసి అంటే మరీ ఎక్కువగా అదమకుండా అదంతా గూడా మనం పోపు పెట్టుకున్న పెరుగు ఉంది కదా! అందులోకి నెమ్మదిగా అనుకొని అందులో వేసుకోండి. వేసుకున్న తర్వాత అది ఒక 15-20 నిమిషాలు నానితే మీకు పర్ఫెక్ట్‌గా పెరుగు గారన్నది రెడీ అయిపోతుంది. ఇక్కడైతే నేను ఒక ముప్పావు కేజీ మినపప్పు గుళ్ళు నేను నానబెట్టుకున్నానండి. నానబెట్టుకొని నేను రుబ్బుకున్నాను. దగ్గర దగ్గర ఒక 25 గారెలైతే నాకొచ్చాయండి. ఇగో నేను క్రిస్పీగా ఉన్న గారెలు చూపిస్తున్నా. పెరుగు గారెలు నానిన తర్వాత గూడా ఎలా ఉందో మీకు చూపిస్తున్నానండి. చాలా సాఫ్ట్‌గా, టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి నాకెలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.